ఆనంద బృందావనం కథ. రచన నల్లబాటి రాఘవేంద్రరావు. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. ఒరే రామచంద్ర, నేన్రా విష్ణువర్ధన్ని. గుర్తుపట్టావా? 2003 10th క్లాస్ బ్యాచ్, కాకినాడ. గుర్తు వచ్చానా? నువ్వు ఎక్కడున్నావు? సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు అటు నుంచి విష్ణువర్ధన్. విష్ణువర్ధన్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఎక్కడున్నావు నువ్వు? రామచంద్రం సెల్ ఫోన్లోనే పలకరించాడు తన స్నేహితుడు విష్ణువర్ధన్ని. నేను 5 సంవత్సరాల నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నానురా. మన బ్యాచ్లో సత్యప్రసాద్, సంతోష్ కుమార్, గుణశేఖర్ గారు కూడా ఇక్కడే ఉంటున్నారు. నేను జూబ్లీ హిల్స్ సెంటర్లో కారులో వెళ్తున్నప్పుడు సత్యప్రసాద్ గారు మరో కారులో వెళ్తూ నాకు సడన్గా కలిశాడు. ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం. మన వాళ్ళు 6 మంది ఇక్కడే ఉన్నట్లు వాడే చెప్పాడు. అందరి నంబర్లు తీసుకున్నాను. నీ నెంబర్ కూడా వాడే ఇచ్చాడు నాకు. నువ్వు కూడా హైదరాబాద్లోనే ఉన్నావట కదా. సరే, మన వాళ్ళందరినీ ఒకసారి కలుసుకుందామని 2 రోజుల నుండి అందరి ఇళ్లకు వెళ్ళి కలుసుకోగలిగాను. మొత్తానికి నిన్ను ఒక్కడనే కలుసుకోవడం కుదరలేదు. ఈరోజు నీ ఇంటికి వద్దామనుకుంటున్నాను. నీ అడ్రస్సు, లొకాలిటీ నాకు షేర్ చెయ్యి. ఏదో టైంలో వస్తాను అంటూ విష్ణువర్ధన్ తన చిన్ననాటి స్నేహితుడు రామచంద్రంతో విషయాలన్నీ మాట్లాడాడు. ఒరే విష్ణువర్ధన్, నేను ఈరోజు ఆఫీస్ పని మీద బయటకు వెళ్తున్నానురా. వచ్చేసరికి బాగా రాత్రి కావచ్చు. రేపు లొకాలిటీ షేర్ చేస్తానులే, కలుసుకుందాం అని చెప్పి సెల్ ఆఫ్ చేశాడు రామచంద్రం. 4 రోజులు చూశాడు విష్ణువర్ధన్. రామచంద్రం నుండి ఎటువంటి మెసేజ్ రాకపోవడంతో రామచంద్రానికి మళ్ళీ ఫోన్ చేశాడు. ఎరా రామచంద్రం, ఏం చేస్తున్నావు? నేనురా విష్ణువర్ధన్. లొకాలిటీ షేర్ చేయలేదే? నువ్వు మన వాళ్ళెవరినీ కలుసుకోలేదట కదా. వాళ్ళు నిన్ను కలుసుకుందామంటే నీ లొకాలిటీ షేర్ చేయడం లేదట. అంత బిజీగా ఉన్నావన్నమాట. సరే, మొన్న సత్యప్రసాద్ గారి ఇంటికి వెళ్ళానురా. ఒక పూట వాళ్ళ ఫ్యామిలీతో గడిపాను. వాడు ఆటోమొబైల్ హోల్సేల్ బిజినెస్ చేస్తున్నాడు. నీకు తెలుసా? కోట్ల మీద ఉంటుంది టర్నోవర్. 3 ఫారిన్ కార్లు మెయింటైన్ చేస్తున్నాడురా మన గురుడు. వాళ్ళ ఆవిడ మన తూర్పుగోదావరి జిల్లా అమ్మాయి, బాగుంటుంది. 2 పిల్లలు హైస్కూల్ చదువులు చదువుతున్నారు. వాడి ఇంటి దగ్గర నేను తిన్న ఫుడ్ విలువ 5,000 రూపాయలు ఉంటుందిరా బాబు. తినలేకపోయాననుకో. వాడు నంబర్ 1 స్టేజ్లో ఉన్నాడు. వాడి బిల్డింగు 2 కోట్లు ఖరీదు చేస్తుంది. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే వాళ్ళ అమ్మా నాన్న మొన్న ఈ మధ్యనే ట్రైన్ యాక్సిడెంట్లో పోయారట పాపం. ఆ తర్వాత సంతోష్ కుమార్ ఇంటికి కూడా వెళ్ళాను. కూకట్పల్లి. వాడికి పెద్ద సినిమా థియేటర్ ఉంది. భార్య, పిల్లలు అంతా హ్యాపీగా ఉన్నారు. 1 కోటి రూపాయల పెద్ద బిల్డింగ్. ఇకపోతే వాడి ఫ్యామిలీలో ఏదో డిస్టర్బెన్స్. వాడి అమ్మా నాన్న ఇక్కడికి రారట. విజయవాడ దగ్గర గన్నవరంలో వాళ్ళ సొంత ఇంట్లోనే ఉంటారట. వీణ్ణడిగితే వాళ్ళు అదో రకం మనుషులు అంటాడు. ఫ్యామిలీ విషయాలు 90 రకాలు ఉంటాయి కదా, ఎందుకులే అని లోతుగా అడగలేదు. ఇప్పుడు నా ఫ్యామిలీలో కూడా అలాంటి చిన్న డిస్టర్బెన్స్ ఉంది. మా అమ్మ కాలం చేసిందనుకో. మా నాన్నకు, నా భార్యకు పడదు. రోజూ గొడవలు పడితే మన డెవలప్మెంట్ ఆగిపోతుంది కదా. పిల్లల భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. అందుకని మా నాన్నను దగ్గరలో ఉన్న వృద్ధాశ్రమంలో పెట్టి చాలా జాగ్రత్తగా చూస్తున్నాను. పేరుకు వృద్ధాశ్రమం కానీ అలా ఉండదు. నెలకు 10,000 కడుతున్నాను. మరి అంతా కాస్ట్లీ మనుషులే ఉంటారు. అందులో ఎవరేమనుకున్నా నా ధర్మం కదా. నా ధర్మం నేను నిర్వహిస్తున్నాను తండ్రి పట్ల. బంధువులందరూ నన్ను శభాష్ అంటున్నారు కానీ తప్పు అనడం లేదు. ఇదిరా విషయం. పోతే మన గుణశేఖర్ గాడు ఉన్నాడు కదరా, నల్లగా పొడుగ్గా ఉండేవాడు. తుమ్మచెక్క అని పిలిచేవాళ్ళం. ఆడి ఇంటికి ఈరోజు ఉదయమే వెళ్ళొచ్చాను. నీకు గుర్తున్నాడా వాడు? అడిగాడు విష్ణువర్ధన్. గుర్తున్నాడు, నాతో ఎక్కువగా ఉండేవాడు. ఒకసారి కబడ్డీ ఆటల్లో కోతకు వెళ్ళి 2 మోకాళ్ల చెప్పులు రక్తసిక్తం చేసుకున్నాడు. వాడే కదా అన్నాడు రామచంద్రం. వాడేరా. ఏలంగి నుండి సైకిల్ తొక్కుంటూ వచ్చేవాడు. వాడిప్పుడు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడురా. ఒక పక్క ఫైనాన్సు, మరోపక్క రియల్ ఎస్టేట్ ఎడాపెడా అదరగొట్టేస్తున్నాడు. ఈ హైదరాబాద్ మొత్తం దున్నేస్తున్నాడనుకో. మనం కూడా ముందుగా అపాయింట్మెంట్ తీసుకునే వెళ్ళాలి వాడి దగ్గరికి.
రాజకీయ నాయకులు, లాయర్లు, పోలీసులు వాడు ఏం చెబితే అది చేస్తున్నారు. వాడి వైభోగం అక్కడ చాలాసేపు ఉండి చూసి అమ్మో అనుకున్నాను. లైఫ్ అంటే వాడిదిరా, మహారాజా వైభోగం అనుభవిస్తున్నాడనుకో. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే మామూలే. మన గుణశేఖర్ గాడికి అమ్మ ఉంది, నాన్న లేడు. అయితే ఆవిడకు 2 కళ్ళు కనిపించవు పాపం. అలాంటి మనిషిని ఈ రోజుల్లో ఏ కొడుకు మాత్రం చూడగలరు? వీడు ఒక మంచి డెసిషన్ తీసుకున్నాడు, నాకు నచ్చింది. వీడి సొంత పెద్ద బిల్డింగ్లో ఆవిడ వల్ల న్యూసెన్స్ లేకుండా దగ్గరలోనే ఒక పెంకుటిల్లు కొని అందులో వాళ్ళ అమ్మను పెట్టి 2 పని మనుషులను పెట్టాడు. మరి నాకు దగ్గర ఉండి అన్నీ చూపించాడు. తల్లి పట్ల వాడు తీసుకున్న నిర్ణయం, విధానం నాకు చాలా ఆనందమనిపించింది. చాలామంది గాలికి వదిలేస్తున్నారు కదా, మరి అలాంటప్పుడు వీడు ఎంత గ్రేట్. సరే, మన వాళ్లను నువ్వు కలవలేదు కదా అని నేను వివరంగా ఇంతసేపు చెప్పుకొచ్చాను. ఇప్పుడు నేను నీ ఇంటికి రాక తప్పదు. కారులో ఉన్నాను, లొకేషన్ షేర్ చేయి అంటూ అడిగాడు విష్ణువర్ధన్. రామచంద్ర సరే అంటూ లొకేషన్ షేర్ చేశాడు. 5 నిమిషాల్లో విష్ణువర్ధన్ కారు కొండాపూర్ సెంటర్ లోపలికి వెళ్ళి సురేష్ మహల్ అనే పెద్ద 5 అంతస్తుల బిల్డింగ్ ముందు ఆగింది. అక్కడే నిలబడి ఉన్న రామచంద్ర గబగబా విష్ణువర్ధన్ దగ్గరకు వచ్చి ఖాళీలో కారు పార్కు చేయించి మిత్రుడు విష్ణువర్ధన్ చేయి పట్టుకొని నడిపించుకుంటూ పక్కనే ఉన్న పార్కులోకి తీసుకెళ్ళాడు. ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటే ఎలా? మీ ఇంటికి వెళ్దాం పద అన్నాడు విష్ణువర్ధన్. కాసేపు మాట్లాడుకోవడానికే కదా, ఇంటి వరకు ఎందుకు? ఈ సందులోంచి చాలా దూరం వెళ్ళాలి, కారు కూడా వెళ్ళదు అంటూ అక్కడ సిమెంట్ బల మీద కూర్చుండిపోయాడు రామచంద్ర. నడుచుకుంటూ వెళ్దాంరా అంటూ కూర్చున్న రామచంద్ర భుజం పట్టుకుని పైకి లేవదీసి బలవంతంగా అతని ఇంటివైపు దారి పట్టించాడు. 2 కలిసి నడిచి కాసేపటికి ఒక రేకుల షెడ్డు ముందు ఆగారు. ఇదే మా ఇల్లురా అంటూ లోపలికి నడిపించాడు రామచంద్ర. విష్ణువర్ధన్ ఆ రేకుల షెడ్డులోకి వెళ్ళి చూశాడు. అతని భార్య చిరిగిపోయిన చీర కట్టుకుని ముందుకు వచ్చి నమస్కారం పెట్టి టీ కాయడానికి వెళ్ళింది. పిల్లలు 2 శరీర సంస్కారం, తైల సంస్కారం లేకుండా చాలా నీరసంగా ఉన్నారు. ఓ పక్కన నొరక మంచం మీద 90 సంవత్సరాల రామచంద్ర తండ్రి పూర్తిగా కళ్ళు కనిపించని స్థితిలో ఏదో వస్తువు గురించి వెతుక్కుంటున్నాడు. రామచంద్ర కూర్చో అన్నాడు స్నేహితుణ్ణి. కానీ అక్కడ కూర్చోలేదు విష్ణువర్ధన్. మంచం మీద ముసలాయన కట్టుకున్న పంచెలో గడబిడ చేసుకున్నాడు. వెంటనే రామచంద్ర స్నేహితుణ్ణి వదిలి తండ్రిని శుభ్రం చేసే పనిలో పడ్డాడు. ఆ తర్వాత ఆ ముసలాయన గట్టిగా దగ్గడంతో మూతికి చెయ్యి అడ్డం పెట్టుకుని బయటకు వచ్చేశాడు విష్ణువర్ధన్. రామచంద్ర భార్య గ్లాస్తో టీ తెచ్చి ఇచ్చింది. విష్ణువర్ధన్ గ్లాస్ అందుకోలేదు. అతని ముఖం చాలా చిరాగ్గా అనిపించింది రామచంద్రకు. విష్ణువర్ధన్ 2 వీధులు గబగబా నడుచుకు వెళ్ళి తన కారెక్కి కూర్చున్నాడు. రామచంద్ర డోర్ దగ్గర నిలబడి, అందుకనే నిన్ను లోపలికి రావద్దు అన్నాను. సరే, ఎలాగో వచ్చావు కనుక నాకు ఓ 10,000 సర్దగలవా? అప్పుగానే నెలకు 1000 చొప్పున ఇస్తాను, వడ్డీ కూడా ఇస్తాను అంటూ దీనంగా ముఖం పెట్టి అడిగాడు. విష్ణువర్ధన్ సమాధానం చెప్పలేదు. ఎయిర్ విండ్ మిర్రర్ పైకి జరిపి కారును వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. రామచంద్ర నవ్వుకున్నాడు. చాలాసేపు నవ్వుకున్నాడు. నేను కుచేలుణ్ణి కాదు, వచ్చింది శ్రీకృష్ణ భగవానుడు కాదు అనుకుంటూ రామచంద్ర మళ్ళీ నవ్వుకున్నాడు చాలాసేపు. 2 నెలలు గడిచాయి. రామచంద్ర దగ్గరలో ఉన్న పార్క్లో కూర్చున్నాడు. అతను ఒక సమస్యతో బాధపడుతున్నాడు. అతను ఉండే రేకుల షెడ్డు ఓనరు దాన్ని ఖాళీ చేయమని నెల క్రితమే చెప్పాడు. ఆ ప్రదేశంలో అపార్ట్మెంట్ కట్టుకోవాలి అన్న ఉద్దేశంలో ఉన్నాడు ఓనర్. తలపట్టుకుని కూర్చున్న రామచంద్ర దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి నిలబడి ఇలా మాట్లాడాడు. మీరు రేకుల షెడ్లో ఉండే రామచంద్ర గారు కదూ? నమస్తే, నా పేరు చలపతిరావు. నేను అదే వీధిలో బాగా చివరి బిల్డింగ్లో ఉంటున్నాను. అది 2 పోర్షన్ల సొంత బిల్డింగే. విషయం ఏమిటంటే నేను మా అబ్బాయి దగ్గరికి అమెరికా వెళ్తున్నాను. 6 నెలల వరకు రాను. నా బిల్డింగు అలా వదిలిపెట్టేసి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అలాగని అద్దెకు కూడా ఇవ్వదలుచుకోలేదు. మంచి వాళ్లకు అద్దె తీసుకోకుండా ఇద్దామనుకుంటున్నాను. ఎందుకంటే జాగ్రత్తగా చూస్తారని. మీ తాలూకా ఎవరైనా మంచివాళ్ళు ఉంటే చెప్పండి. మీరు వచ్చినా పర్వాలేదు.
నేను మిమ్మల్ని రోజు చూస్తూ ఉంటాను. మీరు నాకు చాలా కాలం నుండి తెలుసు. కరెంటు కూడా కట్టవలసిన అవసరం లేదు. ఇంటికి సంబంధించిన ఇతరుల ఖర్చులన్నీ నేను ఏర్పాటు చేసి వెళ్తాను. ఎటొచ్చి ఇంటిని బాధ్యతగా చూసుకోవడమే అంటూ చెప్పాడు. రామచంద్రకు మహదానందం కలిగింది. దేవుడు ప్రత్యక్షమై ₹1,00,00,000 ఇచ్చినంత ఆనందం కలిగింది. వెంటనే ఆయనతో పరిచయం పెంచుకొని ఆ ఇంట్లో ఉండగలనని చెప్పి ఆయన అమెరికా వెళ్ళగా ఆ ఇంట్లోకి 2 రోజుల తర్వాత ప్రవేశించాడు. రామచంద్ర ఆ ఇంట్లో ఆనందంగా ఉంటున్నాడు, ముసలి తండ్రితో, భార్యా బిడ్డలతో. ఒకరోజు ఆ వీధిలో హౌస్ హెల్త్ సర్వే చేస్తూ ఒక స్వచ్ఛంద సంస్థ అధికారులు రామచంద్ర ఇంటికి వచ్చారు. వృద్ధుడైన అతని తండ్రి పరిస్థితిని చూసి తమ యొక్క సంస్థ ద్వారా అతని తండ్రికి 2 కళ్లకు ఆపరేషన్ చేయిస్తామని, మిగిలిన ఆరోగ్య విషయాల్ని సరిచేయించి ఇంటికి పంపిస్తామని, ₹1 ఖర్చు మీకు ఉండదని చెప్పారు. రామచంద్ర ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వాళ్ళు చెప్పినట్లే ఆయన తండ్రిని వాళ్ళ కూడా పంపించాడు. కానీ అతనికి అనుమానం పీక్కొని తినడం మొదలుపెట్టింది. ఒకేసారి ఇన్ని మార్పులు ఎలా సంభవం? రామచంద్ర అనుమానంతో ఆ సాయంత్రం ఆ వీధిలో సిద్ధాంతి దగ్గరకు వెళ్ళి తన జాతకం చూపించాడు. జాతకంలో దైవ అనుగ్రహం ప్రారంభమైందని, ఇక అన్ని గ్రహాలు సానుకూలంగా ఉంటాయని, శని బాగా కలిసి వచ్చే పనులు చేస్తాడని, చాలా చిత్రాలు జరుగుతాయని అతను చెప్పడంతో ఆనందించాడు రామచంద్ర. నెల రోజులకు క్షేమంగా ఇంటికి వచ్చాడు రామచంద్ర ముసలి తండ్రి. ఆ మర్నాడే అతని తండ్రి పుట్టినరోజు. కేకు తేవడానికి కొండాపూర్ సెంటర్కు వెళ్ళాడు రామచంద్ర. తిరిగి వస్తున్నప్పుడు దూరంగా ఆగి ఉన్న కారులో కనిపించాడు విష్ణువర్ధన్. విష్ణువర్ధన్ కిందకు దిగి తనతో మాట్లాడలేదు. తనను చూసి మిర్రర్ పైకి జరిపాడు. తప్పు కాదు అని సమర్థించుకొని తన ఇంటిదారి పట్టాడు రామచంద్ర. ఆ రోజు తండ్రి పుట్టినరోజు చేస్తున్నాడు రామచంద్ర. సడన్గా తన ఇంటి ముందు 4 ఫారిన్ కార్లు వచ్చి ఆగాయి. అందులోంచి కుటుంబాల పరంగా దిగుతున్నారు రామచంద్ర 10వ తరగతి స్నేహితులు విష్ణువర్ధన్, సత్యప్రకాష్, సంతోష్ కుమార్, గుణశేఖర్. అప్పుడు అర్థమైంది రామచంద్రకు, తన జీవితంలో పెనుమార్పులు తీసుకొచ్చింది తన చిన్ననాటి స్నేహితులే అని. విష్ణువర్ధన్ చిన్నగా నవ్వాడు రామచంద్ర వైపు చూసి. రామచంద్రకు అర్థమైంది, తన జీవితంలో మార్పులకు తన స్నేహితుడు విష్ణువర్ధన్ మొట్టమొదటి కారణమని. వాళ్ళందరూ తెచ్చిన బట్టలు, స్వీట్లు ఆ పెద్దాయనకు ఇచ్చారు. ఒరే రామచంద్ర, నీ గురించి మన విష్ణువర్ధన్ మాకు అంతా చెప్పాడురా. చేతిలో పైసా లేకపోయినా నీ తండ్రిని చూసుకున్న విధానం మాకు కనువిప్పు కలిగించిందిరా. అమ్మా నాన్నలు ప్రత్యక్ష దేవుళ్ళు అని పుస్తకాల్లో చదవడం, 10 మందికి చెప్పడం తప్పించి ఆచరించలేకపోయినా మూర్ఖులరా నీ ఫ్రెండ్స్ ముగ్గురం. నాకు బుద్ధొచ్చింది. ఎక్కడో దూరంగా గన్నవరంలో ఉంటున్న మా అమ్మా నాన్నల్ని మా ఇంటికి తీసుకువచ్చేశాను. వాళ్ళు అదోరకం మనుషులని అందరితో చెప్పడం నా బుద్ధి తక్కువరా. మా అమ్మా నాన్న ఇప్పుడు నాతోనే ఉంటున్నారు అన్నాడు సంతోష్ కుమార్. మా నాన్నను కూడా వృద్ధాశ్రమం నుండి తీసుకొచ్చేశాను. అంతేకాదురా, మన గుణశేఖర్ గాడి అమ్మ కూడా ఇప్పుడు వాడితోనే ఉంటోంది తెలుసా? మరింత సంతోషంగా చెప్పాడు విష్ణువర్ధన్. రామచంద్ర మిత్రుల మాటలకు ప్రవర్తనకు ఉబ్బిపోయాడు. ఆనందంతో ఒక్కొక్కరిని గట్టిగా వాటేసుకున్నాడు. ఆ ప్రదేశం ఇప్పుడు ఒక బృందావనంలా మారిపోయింది. మంచి స్నేహితుల మధ్య వాళ్ళందరితో పాటు రామచంద్ర కూడా ఇప్పుడు కోటీశ్వరుడు అయిపోయాడు. శుభం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.